తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున లక్కీ భాస్కర్ అనేటువంటి చిత్రానికి సంబంధించిన రివ్యూ అండ్ మై వ్యూని తెలియచేస్తాను. ఇది దీపావళికి రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ప్రధానంగా ఉన్న 3 సినిమాల్లో బాగా హిట్ అయిన సినిమా ఇది కూడా. దుల్కర్ సల్మాన్ మనకున్నటువంటి యంగ్ నటుల్లో, కొత్త తరం నటుల్లో దుల్కర్ సల్మాన్ చాలా సెన్సిటివ్ యాక్టర్. పాత్రని అవగాహన చేసుకుని దానికి అనుగుణంగా హావభావాలని, తన యొక్క ఆహార్యాన్ని, తన యొక్క యాటిట్యూడ్ని, బాడీ లాంగ్వేజ్ని, బిహేవియర్ని, ఇలా రకరకాలైనటువంటి యాక్టింగ్ ఎలిమెంట్స్ అన్నింటిని కూడా చేస్తూ చక్కటి యాక్టింగ్ ప్రదర్శించేటువంటి ఒక నటుల్లో దుల్కర్ సల్మాన్ ఒకడు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్గా చేసినటువంటి మీనాక్షి చౌదరి చూడటానికి సన్నగా బారుగా అలా కనిపించిన ఆ ఫేస్లో ఒక రకమైన అట్రాక్షన్, ఎమోషన్ పండించడంలో, నటనలో తన ప్రత్యేకతని చూపించింది. ఈ సినిమా దీపావళికి రిలీజ్ అయిన సినిమాల్లో ఇది కూడా హిట్గా నిలిచింది. కానీ పరుగు పందెంలో ఇది కొంచెం 2వ స్థానంలోనే ఉండిపోయింది. సినిమా సూపర్ హిట్ అవటానికి, అంటే స్టార్ సినిమాలు ఎలా సూపర్ హిట్ ఎలా అయ్యాయి అని మేము విశ్లేషించుకోవటం అంత మంచి పద్ధతి కాదు. కారణం ఏంటంటే స్టార్ సినిమాలు రకరకాల కారణాల వల్ల హిట్ అవుతాయి. దుల్కర్ సల్మాన్ మలయాళంలో సూపర్ స్టార్ అవ్వచ్చు, తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్నవాడే, కానీ ఇక్కడ సూపర్ స్టార్ అయితే కాదు. అందుకే ఈ సినిమా కూడా కథాబలంతోనే బాగా హిట్ అయింది. ఆ కథ ఏంటో, ఆ కథా కమామిషి ఏంటో, ఈ సినిమా ఎలా ఉందో ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా కథ 1990sలో జరిగిన కథలో, ఒక బ్యాంకు ఉద్యోగి జీవితంలో జరిగిన కథగా చూపించారు. దుల్కర్ సల్మాన్కి పాత సినిమాల్లో ఉన్నట్టుగానే అన్ని కష్టాలు ఉంటాయి. పాత సినిమాల్లో సరదాగా చెప్పుకునేవాడు, ఒక ముసలి తల్లి, ఒక ముసలి తండ్రి, కాలిరిగిపోయిన చెల్లి, చదువుకుంటున్న తమ్ముడు, ఇలా రకరకాల సరదాగా అప్పుడు మీమ్స్ లాగా మాట్లాడుకునేవాళ్ళు. అలాగే ఇతంది కూడా ఒక 6,000 రూపాయల జీతం సంపాదించుకునే ఒక మిడిల్ క్లాస్ బ్యాంకు ఉద్యోగి. చెల్లెలు, తమ్ముడు చదువుకునే తమ్ముడు, పెళ్లి కావలసిన చెల్లెలు, పక్షవాతం వచ్చినటువంటి కాలు చేయి పడిపోయి మాట్లాడలేనటువంటి సీఏగా పనిచేసిన తండ్రి, ఓ చిన్నగా చదువుకునే కొడుకు, చాలనే జీతం, ఇలా మిడిల్ క్లాస్లో ఉండేటువంటి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది పీరియాడిక్ మూవీ. దీనిలో దాదాపుగా ఒక 3-4 లొకేషన్లోనే సినిమా అంతా అయిపోతుంది. అయినప్పటికీ కూడా సినిమాని ఇంట్రెస్టింగ్గా నడిపించడంలో దర్శకుడి యొక్క ప్రతిభని మనం కాదనలేం. ఈ సినిమాలో సన్నివేశాలు ఎంత న్యాచురల్గా ఉంటాయో, అలాగే ఆ పాత్రలు నటించిన నటులు కూడా ఆ పాత్రలకి కరెక్ట్గా సరిపోయారు. డైలాగ్స్ కూడా ఏదో ఓవర్గా డ్రామాటిక్గా లేకుండా చాలా సహజంగా పాత్రలు మన మధ్య మాట్లాడుకున్నట్టుగా, మన ముందు జరుగుతున్నట్టుగా ఉండటం అనేది ఈ సినిమా యొక్క ప్రత్యేకత. బ్యాంకులో ఉద్యోగిగా ఉన్న హీరోకి చాలన జీతంతో ఉన్న కష్టాల నుంచి ఎదుర్కోవటానికి ఆ బ్యాంకుని ఎలా ఉపయోగించుకున్నాడు, ఆ తర్వాత అతని జీవితాన్ని అతను ఎంచుకున్న మార్గం ఎలా మార్చింది, చిట్ట చివరికి అతను ఎటువంటి పరిష్కారం దిశగా ముందుకెళ్ళాడు అనేదే ఈ సినిమా కథ. చాలామంది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళ జీవితాల్లో జరిగేటటువంటి సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అందుకనే చాలామంది ఈ సినిమా చూసినప్పుడు వాళ్లకున్న కష్టాలని, వాళ్ళని దానిలో ఐడెంటిఫై చేసుకుని ఈ సినిమా మనది అని ఓన్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. మన ఛానల్లో వచ్చిన ఎపిసోడ్లో ఇంతకుముందు రివ్యూల్లో కూడా 1-2 సార్లు చెప్పాను. సినిమాల్లో స్త్రీ పాత్రలు ఏవైతే ఉంటాయో వాటిని కేవలం అట్లా పాటలకో లేదో ఆటలకో మరొకటికో కాకుండా కొంచెం వ్యక్తిత్వం ఉన్న పాత్రలుగా గనక మలిచినట్టయితే ఆ సినిమాకి ఒక రకమైనటువంటి బిగింపు వస్తుంది. అంటే ఒక గుర్తింపు, ఆ కథకి మంచి గుర్తింపు, కథలో బిగింపు వస్తుందని చెప్పాను చాలా సందర్భాల్లో. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా అలాంటిదే. ఊరికనే డాన్స్లు అట్లాంటివి ఏమి పాటలు లేవు, బ్యాక్గ్రౌండ్లో వచ్చే 1-2 పాటలు ఉన్నాయి. పాత్ర కూడా ఒక వ్యక్తిత్వం ఉన్న పాత్ర, మంచి వ్యక్తిత్వం పాత్ర. అలాగే మరొక పాత్ర తల్లి పాత్ర. ఇలాంటి తల్లి పాత్రలు మనం నిత్య జీవితంలో చాలామంది చూస్తూ ఉంటాం. ఇప్పుడు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు అని అంటే కొన్ని సందర్భాల్లో నేను వింటూ ఉన్నాను, ఆడపిల్లలకు తల్లిదండ్రులు లేదా మగపిల్లల తల్లిదండ్రులే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు.
నీకేంటే తక్కువ, మీ అన్నయ్య బాగా మంచి పొజిషన్ ఉన్నాడు, ఆ పొడిదుడుకులు దిక్కుమాల జీవితం వదిలేసి వచ్చాయి, నీకు మంచి దావ చూపిస్తాడంటుంది తల్లి. మీరు నాతో వ్యతిరేకించినప్పటికి కూడా ఇలాంటి తల్లులు చాలామంది ఉన్నారు. అలా బాధపడ్డ బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసుకుంటున్నారు. డబ్బులు ఉన్నప్పుడు తన బంధువులను ఏసడించి చూస్తూ, డబ్బులు లేనప్పుడు కాళ్ళు పట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా మిడిల్ క్లాస్ జీవితంలో ఉన్న రకరకాల పాత్రలు మనని టచ్ చేస్తూ ఉంటాయి. అందుకే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ప్రధానంగా హిట్ అవటానికి మరొక కారణం, ఇది కొత్త బ్యాక్డ్రాప్ ఉన్న కథ. కొత్త బ్యాక్డ్రాప్ ఉన్న కథ అన్నాను, ఇలాంటి పాత్ర ఉన్న కథ అని నేను అంటలేదు. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసిన ధనమా దైవమా అనే చిత్రం కూడా కోర్టులు, లాయర్లు బ్యాక్డ్రాప్లో వస్తూ ఉంటుంది. అవినీతి పరుడుగా, అంటే ఆర్థిక బాధలు పడలేక, రకరకాల ప్రాబ్లమ్స్ పడలేక దానిలోంచి రావటం కోసం అతని జీవితంలో తీసుకున్న నిర్ణయం, అంటే ఒక సిన్సియర్ లాయర్ అనేవాడు ఎలా మారి తన జీవితాన్ని మార్చుకుని చివరికి తన్ని కాపాడేది దైవం తప్పితే మరొకటి లేదు అని ఆ సినిమాలో చూపించారు. అంటే జీతం చాలనప్పుడు, తనలో పవర్ చాలనప్పుడు, అధికారం చాలనప్పుడు, మరొకటి దొరకనప్పుడు అడ్డదారులు తొక్కి జీవితాన్ని మార్చుకొని అది కాదు అని మళ్ళీ మార్చిన పాత్రలు ఇంతకుముందు కూడా చాలా ఉన్నాయి. ఈ సినిమా ఆ సినిమాలాగా ఉంది అని చెప్పటం లేదు, కానీ ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి సినిమాలు ఇంతకుముందు వచ్చాయి, కానీ ఇలాంటి బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాలు తెలుగులో రాలేదు. హిందీలో 1-2 సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఈ బ్యాంకింగ్ రంగంలో జరగటం, ముఖ్యంగా 3-4 లొకేషన్లోనే సినిమా అవటం, అయినప్పటికీ కూడా కొత్తదనాన్ని చూపించాలని దర్శకుడు చేసిన ప్రయత్నం అనేదే ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ లాగా అయింది. చాలామందికి బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్నటువంటి మార్పులు కానీ, విచిత్రం చెప్పాలంటే కొంతమంది డిగ్రీ బీటెక్ చదివిన కుర్రవాళ్ళు కూడా బ్యాంక్ స్లిప్ని నింపటం రాని వాళ్ళు కూడా నేను చాలా సందర్భాల్లో బ్యాంకులో చూశాను. అలాంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్ కుంభకోణాలు మనకేం అర్థమవుతాయి? అందుకనే బ్యాంకింగ్ కుంభకోణాల జోలికి వెళ్ళి దానిలో వెళ్ళిపోయి అదొక రకమైనటువంటి వాల్ స్ట్రీట్ సినిమా లాగా వెళ్ళిపోకుండా ఒక వ్యక్తి జీవితంలో జరిగిన పరిణామాన్నే దర్శకుడు తీసుకోవటం అనేది, కథని ఎంచుకోవటం, అంటే నేను ఏ దోవలో వెళ్ళాలి, అంటే ఏది చూపించాలి సినిమాలో ఎంచుకోవటంలోనే ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉందనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అంటే సెకండ్ హాఫ్లో మనకి కొంచెం డ్రమాటిక్ సీన్స్ తగ్గిపోయి కొంచెం డాక్యుమెంటరీ స్టైల్లో వరుసగా బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలన్నీ కూడా మనకు వరుసగా వస్తూ ఉంటాయి. అవి కొంచెం బోర్ అనిపిస్తుంది. అవి కూడా మనకు అర్థమయ్యేటట్టుగా చూపించడం దర్శకుడి యొక్క సక్సెస్కి నిదర్శనం. బ్యాంకింగ్ రంగంలోనే కాదు, సహజంగా మన జీవితంలో రకరకాల మోసాల మీద ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది మనకి తమిళంలో. నటరాజ సుబ్రహ్మణ్య అని ఒక ఫేమస్ కెమెరామెన్, ఆయన హీరోగా యాక్ట్ చేసిన చతురంగ విట్టాయ్ అనేటువంటి సినిమాని తెలుగులో బ్లఫ్ మాస్టర్గా వచ్చింది. ఆ సినిమాలో చాలా ఆర్థికరమైన రకరకాల మోసాలు ఉన్నాయి. సో అట్లాంటి సినిమాలు అట్లాంటివి వచ్చాయి, కానీ ప్రత్యేకంగా బ్యాంకింగ్ రంగంలో దాని ఆధారం చేసుకుని, అంటే ఒకప్పుడు హర్షద్ మెహతా ఏదైతే ఉందో అది భారతదేశం యొక్క ఎకానమీని ఒక ఊపు ఊపేసింది. బ్యాంకులతో ఎలా ఆడుకున్నారు. ఆ తర్వాత కూడా చాలామంది ఆర్థిక నేరగాళ్ళు మన దేశంలో నేరాలు చేసి కోట్ల రూపాయల, లక్షల, వేల కోట్ల రూపాయలు తీసుకుని దేశం విడిచి ఎలా వెళ్ళిపోతున్నారో ఎన్నో సందర్భాల్లో విన్నాం. దాని పరిష్కారం కనుక్కోక, ఎందుకు ఈ గవర్నమెంట్ చర్య తీసుకోవట్లేదో తెలుసుకోలేక మనం చాలా సందర్భాలు ఆలోచించాం. అటువంటి ఆలోచనలన్నీ, అటువంటి వ్యక్తుల యొక్క చేసినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి వ్యక్తికి కూడా అవగతం అవటం, జ్ఞాపకం రావటం ఈ సినిమా హిట్కి మరొక ప్రధానమైన కారణం. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి అందరికీ ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది. కొత్త దర్శకులకి, రచయితలకి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సినిమాలో ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే సరైన కాన్ఫ్లిక్ట్ లేకపోవటం. ప్రధాన పాత్ర కాన్ఫ్లిక్ట్ ఎవరితో ఉంది? తనతోనే. వేరే ఎవరితో ఉంది? ఏ పాత్రతో ఉంది కాన్ఫ్లిక్టు? ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి బయటపడి దాన్ని సంఘర్షించి తర్వాత పరిష్కారంగా రావాలి కదా. మనం ఒక పాత్ర గురించి మాట్లాడుకోవాలంటే అనుకుంటే యాటిట్యూడ్, పాయింట్ ఆఫ్ వ్యూ, గోల్ అండ్ చేంజ్, ఈ 4 పాయింట్లు ఉంటేనే అది మంచి పాత్ర అనుకున్నాం కదా. సో యాటిట్యూడ్ ఉంది, తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, కానీ గోల్ సరిగ్గా ఏర్పడలేదు. అలాగే దీనికి చేంజ్, ఎటువంటి మార్పు తీసుకొచ్చాడు, అంటే పాత్ర ఎండింగ్లో ఎటువంటి మార్పు తీసుకొచ్చాడు,
ఇలా ఫ్రాడ్ చేసి సంపాదించిన పాత్ర తన భార్య చెప్తేనో తండ్రి చెప్తేనో లేదా భార్యతో గొడవపడో నాకు ఈ భాస్కర్ కాదు పాత భాస్కర్ కావాలి అన్నప్పుడు, అంటే జీవితంలో ఎంత సంపాదించినా కుటుంబంతో నేను హ్యాపీగా లేనప్పుడు నాకెందుకని మళ్ళీ మాత్రం రివర్స్ అయ్యి అతను అర్థం చేసుకుని వస్తాడు. అలాగే బ్యాంక్ మేనేజర్, ఒక మేనేజర్ చనిపోయినప్పుడు కూడా అతనిలో పరిష్కారం వచ్చి ప్లాట్ పాయింట్ 2 ఫామ్ అవుతుంది. కానీ ఇవన్నీ మార్పులు వచ్చినప్పుడు కూడా అతనిలో ఏం మార్పు వచ్చింది? మళ్ళీ ఒక ఫ్రాడ్ చేసి మళ్ళీ ఒక 100 కోట్ల రూపాయలని తీసుకుని వేరే దేశం పారిపోయి అక్కడ హోటల్ పెట్టుకుని అక్కడ జీవితాన్ని వెళ్ళదీస్తున్నాడు. అంటే పాత్ర పరిణామం చెంది ఏమీ నేర్చుకోలేదు, మళ్ళీ ఒక ఫ్రాడ్ చేసినటువంటి ఒక వ్యక్తిగానే ఆ దేశంలో కూడా మిగిలిపోయాడు. ఇది ప్రధానంగా పాత్రల్లో ఉన్నటువంటి పాత్ర చిత్రీకరణలో ఉన్న లోపం. పాత్ర తనకి ఏర్పాటైనటువంటి పరిస్థితులతో సంఘర్షిస్తోంది, ఎప్పటికప్పుడుగా ఉంటుంది. కానీ ఏ పాత్రతో సంఘర్షణ? తనలో అంతర్గతంగా సంఘర్షణ అవుతుంటుంది. కానీ ఇలాంటి సంఘర్షణపూర్వకమైనటువంటి పాత్రల చిత్రీకరణ అనేది జనరల్గా రియలిస్టిక్ సినిమాల్లో వీటిలో మనం ప్యారలల్ సినిమాల్లో చూస్తూ ఉంటాం. అంటే సహజ సిద్ధంగా నడిచేది. కమర్షియల్ సినిమాల్లో ఇట్లాంటివి మనకి అనిపించవు. అయినప్పటికీ కూడా డైలాగ్స్ కానీ, పిక్చరైజేషన్ కానీ, నటీనటుల నటన కానీ అలా మనకి ఆ కొత్తదనం కనిపించేసరికి ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా సినిమా ముందుకలా సాగిపోయి జనాల్లో ఒక కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ని కలిగింది. ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా ఒక మెన్షన్ చేశాను, కాంటెక్స్ట్ మీరు ఎక్కడైనా తీసుకోండి, కంటెంట్ని పూర్తిగా మార్చగలిగినప్పుడే అది కొత్త సినిమాగా అవుతుంది. ఇది కంటెంట్ కొత్తగా ఉండటం అనేది ఈ సినిమా యొక్క ప్రత్యేకత. పాత్రని మరింత అద్భుతంగా, అంటే పాత్ర యొక్క గ్రాఫ్ని, పాత్ర యొక్క గోల్ని, పాత్ర యొక్క సినిమా చెప్పాలంటే ప్లాట్ పాయింట్ 1ని, ఇలా తర్వాత లాస్ట్లో వచ్చే చేంజ్ని, పాత్రలో వచ్చే చేంజ్ని, ఇలా వీటిని కూడా మరింత బాగా గనక చిత్రిక పట్టినట్టుకుంటే లేదా క్రియేట్ చేసినట్టుకుంటే ఇది ఒక మాస్టర్ పీస్ సినిమాలాగా అయ్యేది. అలాంటి ప్రయత్నం జరగకుండా మామూలుగా తనకు తోచినటువంటి విధంగా తీసుకెళ్ళిపోవటం అనేది ఒక హిట్ సినిమానే నిలిచింది, కానీ ఒక కల్ట్ సినిమాగా నిలవలేకపోయింది. చిట్ట చివరగా ఒక 2 విషయాలు చెప్పి నేను ఈ రివ్యూని ముగిస్తాను. ఈ సినిమాలో సాధారణ ప్రేక్షకుడికి బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఒక కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటాడో అత్యంత ధనవంతుడిగా ఎట్లా పెరిగాడు అన్న సక్సెస్ అనేది ఎప్పుడు అట్రాక్టింగ్ స్టోరీయే. ఈ సినిమాలో రెండోది అసభ్యత లేకపోవటం, తర్వాత పాటలు గట్రా వచ్చేసి రణగణ ధ్వనితో మన ఇబ్బంది పెట్టకపోవటం, ఇలాంటివన్నీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. అలాగే హీరో నటన, కొన్ని సందర్భాల్లో సీన్స్లో వచ్చేటటువంటి ట్విస్ట్లు, ఆ మెరుపులు ఏవైతే ఉన్నాయో ఆశ్చర్యానికి పోవటం. ఫస్ట్ హాఫ్ కథనం అంతా కూడా చాలా బిగింపుగా, చాలా ఎమోషనల్గా, చాలా చక్కగా జరుగుతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంత బిగింపుగా జరగలేదు. ఇలాంటి ట్విస్టులు చాలా సినిమాల్లో చూసినప్పటికీ కూడా ఇది కొత్తగా ఉండటం, తర్వాత ఈ బ్యాక్డ్రాప్ కూడా కొత్తగా ఉండటం అనేది ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ. నా ఉద్దేశంలో చెప్పాలంటే మొన్న రిలీజ్ అయిన కార్ అనే కాదు, ఈ లక్కీ భాస్కర్ కూడా మంచి సినిమానే. మరొక పాయింట్, ఇంటర్వెల్ పాయింట్లో చాలా సందర్భాల్లో చెప్పాను, కథ ఎక్కడైతే ఆగుతుందో, ఇంటర్వెల్ దగ్గర కథ ఎక్కడైతే ఆగుతుందో పాజ్ ఇస్తారో మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభించడం. దీనిలో కూడా అదే విషయం ఉంది. అంటే అదో పెద్ద పాయింట్ అనుకోకండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ కథనం దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఒక రకమైన ఫ్లాష్ బ్యాక్ లాగా, సెకండ్ హాఫ్ ఒక రకమైన ఫ్లాష్ బ్యాక్ లాగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అతని జీవితంలో జరిగింది కాబట్టి, అదే బ్యాంకింగ్ కుంభకోణం కాబట్టి ఇదంతా ఒకటే అని మనం అనుకోవాలి. మనం విశ్లేషణ ఎన్నైనా చేసుకోవచ్చు. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చింది. ఒకే రకమైన మోస చిత్రాలు చూసి విసిగిపోయిన నాకు కూడా ఇది ఒక ఫ్రెష్గా, కొత్త బ్యాక్డ్రాప్తో, కొత్త కథతో మంచి ప్రయత్నంగా వచ్చింది. దీని సక్సెస్ గురించి చెప్పాలంటే హీరో, హీరోయిన్, మిగతా పాత్రలతో పాటుగా దర్శకుడి యొక్క రచన, దర్శకత్వ ప్రతిభనే మనం దీనిలో మెచ్చుకోవాలి. మరొక మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్కారం.